హాయ్. ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసి ఇదేం టైప్ ఆఫ్ మూవీ అనుకోని మూవీకి ఏదైనా వెళ్ళిందుందా అండి మీరైతే? నేను రీసెంట్‌గా వెళ్ళొచ్చిన మూవీనే 'లోక'. ఈ మూవీ ఒక సూపర్ హీరో మూవీ అని చెప్పొచ్చు. అంటే హీరో అనొచ్చు, హీరోయిను అనొచ్చు. అంటే సూపర్ హీరో అనగానే బ్యాట్‌మ్యాన్‌లు, స్పైడర్ మ్యాన్‌లు కాదండి. ఇది మనం చిన్నప్పుడు ఎంతో భయపడిన వ్యాంపైర్ మూవీ లాంటిది. అది బేస్ చేసుకొని ఈ మూవీ అంతా. అంటే వాళ్ళు వ్యాంపైర్‌గా ఎలా అయితారో, అయ్యాక వాళ్ళు ఏమేమి ఫేస్ చేస్తారు అనేది ఈ మూవీ అంతా చూపిచ్చారు. హీరో అనాలా? లేకపోతే మెయిన్ యాక్టర్ అని చెప్పాలా? ఏం చెప్పాలో తెలీదండి. నెల్సన్ ఉన్నారు ఈ మూవీలో అయితే. ఈ మధ్య కాలంలో తన మూవీస్ అయితే బాగానే వస్తున్నాయి మనకు. అంటే అన్ని లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి తన మూవీస్ చూడటానికి. అన్ని మూవీస్ యావరేజ్ నుంచి హిట్ వరకే ఉన్నాయి. ఏది బిలో యావరేజ్ అయితే తన మూవీస్ అయితే లేవు. తన యాక్టింగ్ అయితే ఈ మూవీలో చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ విషయానికొచ్చేస్తే మన తెలుగులో కూడా నటించిందండి తను. అంటే 'హలో' మూవీలో. అంటే అందులో చూసాం కదండీ! ఏమీ లేకుండా అని ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఉన్నది గదా మూవీ అంతా. సో, అదేనండి. ఈ మూవీలో అదే ఉండాలి. అంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా ఒక హీరోయిన్‌ని వెతుక్కొని మరీ సెలెక్ట్ చేసుకున్నారండి. చాలా బాగా సెట్ అయింది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండాల్సిన అవసరం లేదు మూవీలో. అది తనకి ఈ మూవీకి ప్లస్ అయ్యింది. సో, అందుకే తను సూపర్‌గా సెలెక్ట్ అయిందని చెప్పేస్తాను నేనైతే. యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. ఎందుకంటే ఇక్కడ యాక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. ఎగరడమే కాబట్టి బాగా ఎగిరింది. ఇక్కడ గెస్ట్ అపీరియన్స్ లాగా 'టొవినో' అండ్ 'షోబిన్' ఇంకా ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళ నేమ్స్ అయితే నాకు తెలీదు. మలయాళంలో ఉన్న వాళ్ళనందరిని అయితే పట్టుకొచ్చేసాడు. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ 'దిల్కర్' తను కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారండి. అంటే ఎండింగ్‌లో యాక్ట్ చేశారు. మూవీ అంతలో లేదు. తనైతే ఏమి లేదు. జస్ట్ ఏదో గెస్ట్ అపీరియన్స్‌లో ఉండాలి కాబట్టి తనైతే వచ్చారనిపించింది నాకైతే. మూవీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది విలన్ గురించి 'శాండీ'. తనని ఆల్రెడీ మనం 'లియోలో' చూసాం కదా! ఉన్న కాసేపైనా ఎంత భయపెట్టిచ్చేసాడో, అలాంటిది ఈ మూవీలో మొత్తం ఉన్నాడండి ఎండింగ్ వరకి. ఎంత భయపెట్టిచ్చాడో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు తనైతే. స్టోరీ గురించి చెప్పాలి అంటే చాలా ఎక్కువ పెద్దదండి. లెంత్ ఎక్కువగా ఉంది. చెప్పలేము. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ మూవీ చూస్తే మాత్రం థ్రిల్‌గా అయితే ఫీల్ అవుతారు. అంటే 'బాహుబలి' రేంజ్‌లో హిట్ అని అయితే చెప్పను గానీ, ఆల్మోస్ట్ కొంచెం హిట్టేనండి. థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి మూవీలో. మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వీఎఫ్ఎక్స్ బాగుంది. అంతా బాగుందండి. అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ల్యాగ్ ఉంది. అఫ్‌కోర్స్ అండి మలయాళం మూవీస్ కదా కొంచెం ల్యాగ్ అయితే ఉంటది. అది గనుక ఇగ్నోర్ చేస్తే గనుక మూవీ అయితే ఓవరాల్‌గా బాగుంది. అయితే 5-6 చాప్టర్స్ అయితే అనౌన్స్ చేసేసారు. ఆ మూవీస్ కూడా బాగుంటాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ చూడగానే ఆ మూవీ పైన కూడా నాకు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే వచ్చేసాయి. ఈ మూవీ అయితే థియేటర్‌లోకెళ్ళే చూడమని చెప్తాను. ఓటీటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. థియేటర్‌కెళ్ళి చూసేసేయండి. 'లోక' మూవీ చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్.